వాస్తవానికి దేవాదుల ఎత్తిపోతల పథకం ఎప్పుడో పూర్తి కావాలి. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో దేవాదుల ఎత్తిపోతల పథకం లేకపోవడం వలన నిధులు సరిగా విడుదల చేయకపోవడం వలన పనులు పూర్తి కాలేదు. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉన్న రిజర్వాయర్లు పూర్తి అయినాయి. కానీ ఆ రిజర్వాయర్ల కింద ఉన్న ప్రధాన కాలువలు, ఉప కాలువలు, పంట కాలువలు పూర్తి కాకపోవడం వలన చివరి భూముల వరకు, టేల్ ఎండ్ వరకు రైతులకు సాగునీరు అందించలేకపోయినాం. గత ప్రభుత్వానికి ఆనాడు నేను అనేక సార్లు విజ్ఞప్తి చేసిన, రిప్రజెంటేషన్లు ఇచ్చిన, ఆనాటి ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కాళేశ్వరం ప్రాజెక్టు పైననే ఉండేది, మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీటిపారుదల రంగంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని, తక్కువ నిధులతో ఎక్కువ సాగులోకి ఆయకట్టును తీసుకురాగలిగే ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వాలని ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రియారిటీ ప్రాజెక్ట్స్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంకా 2,50,000 ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉన్నది. ఈ గ్యాప్ ఆయకట్టుకు ఇంకొక 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2,5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందని ప్రభుత్వం ఆలోచించి ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో దేవాదులను చేర్చడం జరిగింది. అందులో భాగంగా దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉన్న శాసనసభ్యులు మేమందరం కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన దరిమిల, ముందుగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్కు ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలను కూడా లైనింగ్ చేయడానికి అక్కడున్న సౌడు భూములు ఆ నీరును వదలగానే మట్టి అంతా పడిపోవడం, కాలువలు పూడికపోవడం, నీళ్లు చివరి వరకు వెళ్ళడం లేదని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలను కూడా లైనింగ్ చేయాలని వారిని కోరితే 148 కోట్ల రూపాయలు ఆ కాలువల లైనింగ్ కొరకు మంజూరు చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్కు ప్రధాన కాలువ, ఉప కాలువలు ఇవన్నీ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము, పాలకుర్తి నియోజకవర్గము, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన కాలువలు, ఉప కాలువలన్నీ కూడా లైనింగ్ కొరకు 148 కోట్లు ఇచ్చారు. టెండర్స్ పిలిచారు, అగ్రిమెంట్ అయింది. ఆ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల 3వ దశ